హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, ఏపీలో రేషన్ కార్డులకు సంబంధించి జస్ట్ ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఏపీలో కొన్ని లక్షల్లో రేషన్ కార్డులు తొలగిస్తూ ఉన్నారు. సో ఎవరి రేషన్ కార్డులు తొలగిస్తూ ఉన్నారు, ఎందుకు తొలగిస్తూ ఉన్నారు, అలాగే దానితో పాటు తొలగిస్తున్న రేషన్ కార్డులు మీ రేషన్ కార్డు కూడా ఉంటుందా లేదా అనేది వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాము. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఏపీలో కొన్ని లక్షల్లో రేషన్ కార్డులు తొలగిస్తూ ఉన్నారనమాట. కారణం ఏంటంటే ఏపీలో బోగస్ కార్డులు కొన్ని లక్షల్లో ఉన్నాయట. అందుకే లక్షల్లోని రేషన్ కార్డులన్నీ కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉంది. సో ఎవరైతే మనకి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అటువంటి వారికి కూడా ఏపీలో రేషన్ కార్డు అనేది ఉందట. అందుచేతనే రేషన్ కార్డులు అన్నీ కూడా ప్రభుత్వం వడకడుతూ ఉంది. సో ఏవైతే మనకి ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డులు ఉంటాయో అటువంటి రేషన్ కార్డులన్నీ కూడా డిలీట్ చేస్తూ ఉంది ప్రభుత్వం. అలాగే వారితో పాటు ఎవరైతే డబ్బులు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారో అటువంటి వారి రేషన్ కార్డులు కూడా తొలగిస్తూ ఉందన్నమాట. ఫ్రెండ్స్, రేషన్ కార్డు అనేది ఒక పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే ఆసరా లాంటిదనమాట. దానిని చాలామంది సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటూ ఉన్నారు. సో చాలామంది ప్రభుత్వ ఉద్యోగులకి కూడా రేషన్ కార్డులు అయితే ఉన్నాయన్నమాట. అంటే ప్రభుత్వ ఉద్యోగులకి రేషన్ కార్డు ఉండకూడదా అంటే ఉండొచ్చు అనమాట. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు అనేది ప్రభుత్వం ఇవ్వదనమాట. సో ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అటువంటి వారు పేదవారు కాదు కాబట్టి అటువంటి వాళ్ళకి ప్రభుత్వం రేషన్ కార్డు అనేది ఇవ్వదు. సో కాబట్టి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో అటువంటి వారి రేషన్ కార్డులన్నీ కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉంది. వారితో పాటు ఎవరైతే ప్రతి సంవత్సరం కూడా 10 లక్షల కన్నా ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ని కడతారో అటువంటి వారి రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉంది. సో పేదవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. అలాగే వీటితో పాటు బోగస్ రేషన్ కార్డులు ఏవైతే ఉంటాయో అంటే కుటుంబ సభ్యులు లేకపోయినా సరే వారి పేరు మీద రేషన్ కార్డును క్రియేట్ చేసి ఎవరైతే రేషన్ పొందుతూ ఉంటారో అటువంటి వారి రేషన్ కార్డులు కూడా ప్రభుత్వం తొలగిస్తూ ఉందన్నమాట. వారితో పాటు ఎవరైతే కుటుంబ సభ్యులు మరణించి ఉంటారో అటువంటి వారిని కూడా రేషన్ కార్డులోంచి ప్రభుత్వమే తొలగిస్తూ ఉంది. సో అంటే ఇప్పటి వరకు ఎవరైతే రేషన్ కార్డు కరెక్షన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారు ఇకపై కరెక్షన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని అయితే లేదు. సో మరణించి గనక ఉన్నట్లయితే ప్రభుత్వమే రేషన్ కార్డులోంచి ఆ మెంబర్ పేరుని అయితే తొలగిస్తుందన్నమాట. సో ఆధార్ కార్డుని బట్టి ఈ డేటా అంతా కూడా ప్రభుత్వానికి తెలుస్తుందన్నమాట. సో ఎవరైతే మనకి రేషన్ కార్డులో ఫ్యామిలీ మెంబర్స్ను యాడ్ చేయాలని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకున్నారో అటువంటి వారి అప్లికేషన్లు కూడా పరిశీలించి వెంటనే అప్రూవ్ కూడా చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డులు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉందన్నమాట. ఎవరైతే ఏపీలో కొత్త రేషన్ కార్డు కోసం అప్లికేషన్ పెట్టుకున్నారో అటువంటి వారికి కూడా కొత్త రేషన్ కార్డులు కూడా విడుదల చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తుంది ప్రభుత్వం. సో ఆల్రెడీ ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఏపీలో కొన్ని కొత్త రేషన్ కార్డులు రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీరు చాలామందికి రేషన్ కార్డు వచ్చే ఉంటుంది. ఒకసారి రాకపోతే నెట్ సెంటర్కి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ రేషన్ కార్డు వచ్చిందో లేదో వాళ్ళు మీకు ఈజీగా చెప్పేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడంతో పాటు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా వీడియో షేర్ చేయండి.